డాగీ స్టైల్. అయితే ఎందుకంటే ఇది కంట్రోల్ ఉంటది. మీ చేతుల్లో అంతా కంట్రోల్ ఉంటుంది. ఇంకోటేంటంటే మీరు ఐ కాంటాక్ట్ ఉండదు గాబట్టి మీరు మంచిగా పెర్ఫార్మ్ చేయొచ్చు. మీ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ గూడా మీరు ఇవ్వచ్చు. ఇప్పుడు ఇదేంటంటే పొజిషన్ అండ్ కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే ఆ పొజిషన్ వచ్చిన తర్వాత మీరు కమ్యూనికేట్ గూడా జేసుకోవచ్చు. అలా ఉండండి, ఇలా ఉండండి, వెనక్కి జరగండి. ఇదంతా అందులో ఉంటుంది. సూటిగా కొంతమందికి చూస్తే నడవదు. కొంతమందేంటి 90% మంది మనం మననెవరు జూడకుంటేనే మనం మంచిగా పెర్ఫార్మ్ జేయగలుగుతాం. ఈ మెంటాలిటీ ఉంటుంది. అందుకే ఇదేంటంటే కంట్రోల్ వాళ్ళ చేతిలో వస్తుందనుగాను కాబట్టి ఈ భంగిమ ఏదైతే ఉంటుందో డాగీ స్టైల్ ఇది చాలా నచ్చుతుంది. ఈ పొజిషన్‌లో జేస్తే అమ్మాయికి తృప్తి పరచడం అందులో ఏందంటే అలసిపోతారు తొందరగా. అందుకే స్టామినా గూడా మంచిగా ఉండాల్సొస్తది. ఏదైనా పని జేస్తూ, జేస్తూ కూర్చుంటే స్టామినా లేనట్టే. ఒకవేళ రతి క్రీడలో పార్టిసిపేట్ చేస్తున్న 2, 3, 4, 5 స్ట్రోక్స్ కొట్టగానే మీరు అలసిపోతున్నారంటే స్టామినా లేనట్టే. ఈ స్టామినాని ఎప్పుడైనా పెంచుకోవాలంటే మంచిగా మీరు ఎక్సర్సైజ్ జేయాలి. అలవాటులో మీ ఎక్సర్సైజ్ పెట్టుకోండి. స్టామినా ఎప్పుడు మంచిగుంటదో అప్పుడే మీరు సాటిస్ఫై చేయగలుగుతారు. ఎక్కువ సేపు చేయగలుగుతారు. మీరు రతి క్రీడలో మీరు అంటే విక్టరీ అయ్యి బయటికెళ్తారు.